ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఈరోజు మనకి అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్ అవ్వచ్చు, సాక్షి న్యూస్ పేపర్ అవ్వచ్చు, లేకపోతే ఏబిఎన్ న్యూస్ పేపర్ అవ్వచ్చు. ప్రతి ఒక్క న్యూస్ పేపర్‌లో వస్తున్నటువంటి ఆర్టికల్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే డిఎస్సి 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అయితే ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపల అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా మనకి 2 మంత్స్ నుంచే మన నారా లోకేష్ గారైతే చెప్పారు. ప్రతి సంవత్సరం కూడాను మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటదని చెప్పడం జరిగింది. అలాగే మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపలైతే నోటిఫికేషన్ కంపల్సరీగా అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటది. అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మాక్సిమం మనకి 45 డేస్, 50 డేస్‌లోనే మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ ప్రాసెస్ అంతా కూడాను వేగంగా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మనకి అకాడమిక్ స్టార్ట్ అయినప్పటికీ జూన్ లోపల కొత్త స్కూల్స్ మళ్ళీ ప్రారంభమవుతాయి కదా హాలిడేస్ తర్వాత. అప్పటికల్లా కూడాను కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకొని అప్పుడు కొత్త సార్స్‌కి అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ విషయం అవ్వచ్చు, అలాగే ప్రమోషన్స్ ఉంటాయి కదా మనకి ఇన్ సర్వీస్ టీచర్స్‌కి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, వాళ్ళ టెట్ సెకండ్ పేపర్ గురించి అవ్వచ్చు, అలాగే వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారండి. వాళ్ళ యొక్క టీచింగ్ ఫీల్డ్‌లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, వాళ్ళ మీద ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసుకొని వాళ్ళకి అనుగుణంగా కొన్ని స్కూల్స్‌కి అయితే రిఫర్ చేస్తారు కదా! ఆ స్కూల్స్‌కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ అనేది ఎస్జిటి నుంచి ఎస్ఏకి కొందరు ప్రమోట్ అవుతారు కదా! ఎస్ఏ నుంచి అయితే కొందరు ఎక్స్పీరియన్స్‌కి హెచ్ఎమ్స్‌కి ప్రమోట్ అవుతారు. అటువంటి వాళ్ళందరికీ ఒక సర్వీస్‌ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసుకొని ఆ ప్రమోషన్స్ ప్రాసెస్ అంతా కూడా మనకి మే, ఏప్రిల్ ఉన్నాయి కదా! ఈ మంత్‌లో అయితే మనకి వాళ్ళనేది చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా ట్రాన్స్ఫర్స్ అలాగే వాళ్ళ యొక్క ప్రమోషన్స్ అనేది మాక్సిమం ఈ మంత్‌లోనే జరుగుతుంటాయి. అయితే ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలనుకుంటే కంపల్సరీగా అయితే ప్రాసెస్ అది కంటిన్యూస్ ప్రాసెస్‌లోనే ఉంది. అలాగే వేకెన్సీలకి సుమారుగా 10,000 వరకైతే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క యూట్యూబర్ కూడాను చాలామంది. ఎందుకంటే 2026లో రిటైర్ అయిన వాళ్ళు మాక్సిమం 9,000 ప్లస్ ఉన్నారని చెప్తున్నారు. దాని ప్రకారంగా చెప్తున్నారు. అయితే పక్కాగా 10,000 వేకెన్సీస్ వస్తాయా అంటే మాత్రం నోటిఫికేషన్ వచ్చినంత వరకు క్లారిటీగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే రిటైర్మెంట్స్ అయితే పక్కాగా అయితే జరుగుతాయి. 9,000 అబోవ్ స్టేట్ మొత్తం చూసుకున్నట్లయితే అన్ని యొక్క ఎస్ఏలు, ఎస్జిటీలు, పీజీటీలు, టీజీటీలు, హెచ్ఎమ్స్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడాను రిటైర్మెంట్ అయితే కంపల్సరీగా అయితే ఉంటది. అయితే ఏం జరుగుతుందంటే రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్‌లో ప్రతి ఒక్క వేకెన్సీని కూడా వాళ్ళు ఫిల్ చేస్తారా? లేదా? లేకపోతే హోల్డ్ చేస్తారా? అనేది మనకి నోటిఫికేషన్‌లో వేకెన్సీ లిస్ట్ వచ్చినంత వరకు కూడాను మనం ఎవరు కూడాను క్లారిటీగా అయితే చెప్పలేము. అంతా ఊహాగానాలే. అయితే మాక్సిమం 2 మంత్స్ బ్యాక్ అయితే కొన్ని న్యూస్ పేపర్‌లో చూసుకుంటే 2,500 నుంచి 3,000 వరకు ఉండొచ్చని చెప్తున్నారు. అలాగే రీసెంట్‌గా మనం చూసుకుంటే 1 మంత్ బ్యాక్ చూసుకుంటే ఇందులో నుంచి కొందరు 10,000 ఏ రకంగా వాళ్ళు ప్రిడిక్ట్ చేశారంటే రిటైర్మెంట్ పర్సన్స్ ఎంతున్నారు కదా! ఆ పర్సన్స్ ప్లేస్‌లో కొంత వాళ్ళనేది రిక్రూట్ చేస్తారనేసిన విషయం కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వెయిట్ చేయాల్సిన విషయమే నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడాను మనం. అయితే ఈసారి డిఎస్సిలో మనకి కంపల్సరీగా అయితే కంప్యూటర్‌కి సంబంధించింది, ఇంగ్లీష్ ప్రొఫెషన్స్‌కి సంబంధించినటువంటి ఒక పేపర్ కండక్ట్ చేస్తారనేసి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. మరొకసారి అయితే నేను గుర్తు చేశాను అంతే. నెక్స్ట్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ఫలితాలు ఆల్రెడీ విడుదలైపోయాయని మనకి తెలిసిందే. అయితే ఆ యొక్క ఫలితాల గురించి అయితే ఎన్నో బాధపడ్డారండి. చాలామంది అయితే గ్రూప్ 2 అభ్యర్థులు అవ్వచ్చు, లేకపోతే రిజల్ట్ వచ్చారంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే గ్రూప్ 1కి సంబంధించిన రిజల్ట్ కూడా ఆల్రెడీ అనేది మనకి ఫ్రైడే అంటే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. మాక్సిమం టోటల్‌గా చూసుకుంటే 89 ఉంటే అందులోనూ 87 మాత్రమే పంపించారండి రిజల్ట్. ఇంకా 2 పోస్టులు ఉంటాయి కదా! ఈ 2 పోస్టులు కూడాను ఆల్రెడీ రిజర్వ్ చేశారండి. అంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం మాత్రమే ఆ 2 కూడాను హోల్డ్ చేయడం జరిగింది. ఆ 2 పోస్టులు కూడాను. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి నారా లోకేష్ గారినండి చెప్పడం జరిగిందండి. కాకినాడలో రీసెంట్‌గా మనకి నిన్నను జేఎన్‌టీయూ దీనిలో హలో లోకేష్ అనే ఒక కార్యక్రమం అనేది కండక్ట్ చేయడం జరిగింది జేఎన్‌టీయూ. అయితే అందులో మనకి నారా లోకేష్ గారు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. విద్యార్థులు కొన్ని క్వెషన్స్‌కి అయితే సార్‌కి అడగడం జరిగింది. సార్ కూడాను ఆన్సర్స్ కూడా చేయండి. అయితే ఉగాది కల్లా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల అనేసిని కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదండి. విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారే మనకి ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. అయితే ప్రెజెంట్ అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయండి. ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఏదనేది వెయిట్ చేయాల్సిందే. అయితే ప్రతి దాని నుంచి కూడాను ఆల్రెడీ వేకెన్సీలు అనేది సేకరణ జరుగుతుంది. అయితే ఈ వివరాలన్నీ కూడాను వచ్చాక వాళ్ళు ఆర్థిక శాఖ అనుమతితో
క్యాలెండర్ అదే జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే ఎప్పటికల్లా అంటే మనకి ఉగాదికి కొత్త సంవత్సరానికల్లా కూడాను మనకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే ఖాళీల సేకరణ అయితే జరుగుతుంది కదా, అయితే చూద్దాం ఉగాది కల్లా కూడా జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదని. అయితే జాబ్ క్యాలెండర్ మీద చాలామంది అయితే ఆశలు పెట్టేసుకుంటున్నారండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వస్తే ప్రతి సెక్టర్లో కూడాను వేకెన్సీలు అనేది మనకు కనిపిస్తాయి. దానికి ప్రిపేర్ అవుతున్న వేలకు వచ్చి పెట్టి కూడాను వేరే రాష్ట్రానికి వెళ్ళి కూడాను కోచింగ్లు తీసుకుంటున్నారు. ఓకే, అయితే ఇవన్నీ కూడా త్వరలోనే విడుదల అవుతాయని కూడా మనకి నారా లోకేష్ గారు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా త్వరలోనే జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది కదా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూసుకున్నట్లే సుమారు 4000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పడం కూడా జరుగుతుంది. చూడండి, 4000 పోస్టులు. ప్రజెంట్ అనేది సెట్ అనేది మనకి ఆన్లైన్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. ఎవరైనా జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్కి ఒకవేళ యూనివర్సిటీ లాంటి డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజెస్లో ప్రొఫెసర్ కింద వర్క్ చేయాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ సెట్ అనేది ఆల్రెడీ మనకి Feb 9 వరకు కూడా ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. కాబట్టి రీసెంట్గా ఎవరైనా మాస్టర్ డిగ్రీ చదివినటువంటి స్టూడెంట్స్లు ఉంటే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ బీగా, అలాగే లాస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే లాస్ట్ సెమ్ ఉంటుంది కదా, 4th సెమ్, అది కూడా అప్లై చేసిన వాళ్ళు కూడాను దీనికి సెట్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు అండి. ఒకవేళ ఇందులో మీరు సెట్లో క్వాలిఫై అయితే మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు? అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే దానికి అప్లై చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా సెట్ క్వాలిఫై అయ్యాలంటే, దీంతోపాటు ఒకవేళ CSIR నెట్ ఉన్నా కూడాను నో ప్రాబ్లం అండి, వీళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అవుతారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి కూడాను. అయితే స్టేట్లో మ్యాక్సిమం 4000 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడాను న్యాయపరమైన చిక్కులు తొలగించి భర్తీకి చర్యలు చేపడతామంటున్నారు కూడాను. అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి సెట్ అయిపోయిన వెంటనే రీసెంట్గా ఎవరైతే స్టూడెంట్స్ రిలీజ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సెట్ అనేది మీరు అప్లై చేయండి. క్వాలిఫై అయితే ఆ క్వాలిఫైతోని మనం ఈ యొక్క ప్రొఫెసర్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కంపల్సరీగా స్కూల్లో టీచింగ్ చేయాలంటే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదా, అందులో కంపల్సరీగా అయితే వాళ్ళు డిఎస్సి రాయాలంటే టెట్ ఎలా క్వాలిఫై అవ్వాలో, మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడాలనుకుంటే CSIR నెట్ అవ్వచ్చు, AP సెట్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయితేనే మీరు ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి అప్లై చేయాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఇందులో క్వాలిఫై అయితేనే దానికి అప్లై చేయడం అవుతుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ అప్లై చేసేసుకోండి. అలాగే జాబ్ క్యాలెండర్ పక్కగా అమలైతే చాలామంది నిరుద్యోగులకైతే ఉపాధి కల్పించిన వారు అవుతారని కూడాను, అంటే ఈ నిరుద్యోగులు అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి జాబ్ క్యాలెండర్ గురించి. ఓకే, నెక్స్ట్ DSC 2020లో 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అయితే ఇది అమలు అవుతుందా అనేసి తొలి DSC మనకి 2025 నుంచి అయితే అభ్యర్థులందరూ కూడా అడుగుతున్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి అనేసి. అయితే ఈ యొక్క 2026లో ఇది జరుగుతుందా అంటే మనకి మేబీ జరగవచ్చు. అయితే మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని 3 జిల్లాలు కలిపేసి ఒక పేపర్ కండక్ట్ చేస్తున్నారు. అయితే అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లై చేయడానికి చాలామంది అభ్యర్థులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి మనం లోకేష్ గారు ఏమని అర్థం చేసుకుంటారు, దాన్ని అమలు చేస్తారా లేదనేది మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినంత వరకు అయితే క్లారిటీ అయితే ఇవ్వలేము. అలాగే ఏజ్ పెంపు విషయానికి వస్తే మనకి 42 నుంచి 49 వరకు పెంచండి అనేసి కూడా అభ్యర్థులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి కూడా నోటిఫికేషన్ వచ్చినంత వరకే మనకి ఇది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇవన్నీ జరుగుతాయా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయితే కానీ మనకి క్లారిటీ రాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.